తిరుపతి గ్రామదేవత శ్రీ తాతాయిగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. దుష్ట శిక్షణ కోసం గంగమ్మ తల్లి ధరించిన విభిన్న వేషధారణలతో భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. 8 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఘట్టం తిరుపతి విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఇక జాతరలో తాజా పరిస్థితి గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం పూర్తి సమాచారం అందిస్తారు. తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కూడా సాగుతున్నాయి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గంగమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు నుంచి కూడా ఇటు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఉదయం 3 గంటల నుంచి కూడా ఇటు దర్శనాన్ని అయితే కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అమ్మవారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మనం ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాం. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, తిరుపతి ప్రజల గుండె చప్పుడు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన పాలెగాళ్ళు అరాచాలను అంతం చేసేందుకు గంగమ్మ తల్లి ఎత్తిన వివిధ వేషాలను స్మరిస్తూ భక్తులు ఇక్కడ మొక్కులు కూడా చెల్లించుకుంటుంటారు. బైరాగి వేషం నుండి మొదలై సున్నపు కుండల వేషం వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. పురుషులు స్త్రీ వేషధారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి సాంప్రదాయం కూడా మనం ప్రధాన ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గంగమ్మ సోదరి అన్న నమ్మకంతో ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారెను కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక భక్తుల్లో ఒక ప్రత్యేక భాగోద్యానాన్ని కూడా ఈ తిరుపతి గంగ జాతర నింపుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. జాతర సందర్భంగా భక్తులు ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇస్తూ నగరపాలక సంస్థ కూడా పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి కూడా సారించినటువంటి పరిస్థితి. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో నగరం కూడా అపరిశుభ్రంగా కాకుండా మున్సిపల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు చేపట్టిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆలయ పరిసరాల్లోనే భక్తులు అధికంగా సంచరించే ప్రధాన కూడల్లో నిరంతరం శానిటైజేషన్ పనులు కొనసాగుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా వందలాది మంది మున్సిపల్ సిబ్బంది షిఫ్టుల వారీగా కూడా ఈ విధుల్లో కూడా ఉన్నట్టు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే సంబంధించి కూడా నిఘా ఈ నిరంతరం ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా కూడా ఉంచినట్టు మనం చెప్పుకోవాలి. నగరంలోని ప్రధాన వీధుల్లో పాటు ఆలయానికి దారి తీసే మార్గాల్లో అదనపు బలగాలు కూడా మోహరించినట్టు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ ప్రవేశ మార్గాలు, క్యూ లైన్లు, అలాగే జాతర సాగే వీధుల్లో వందలాది సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి కూడా ప్రత్యేక పర్యవేక్షిస్తున్నారు. జాతర జరిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వాహనాలను కూడా ఇటు అధికారులు అయితే కూడా మళ్లింపు చేపట్టినటువంటి పరిస్థితి. రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు మఫ్టీలో కూడా ఇటు పోలీసులు కూడా ఇటు గాలిస్తున్నట్టు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మహిళా భద్రత కోసం ప్రత్యేక సీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా సంబంధించి కూడా చూసుకుంటే సుమారు 500 మంది కూడా ఇటు పహారా కాస్తూ ఇక్కడ వచ్చేటువంటి భక్తుల మధ్యలో తోపులాట జరగకుండా, అదేవిధంగా తొక్కిసలాట జరగకుండా కూడా ప్రధానంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా చైన్ స్నాచింగ్ లాంటివి జరుగుతాయి కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా ఇటు భక్తులను కూడా ఇటు బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చేటువంటి భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో కూడా దర్శనం కల్పించే విధంగా కూడా ఇటు పాలక మండలి కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతి గంగ జాతరలో ఉన్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.